హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి. టాపిక్స్ అరౌండ్ ద ఎల్బో, మోచేయి చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న బేసిక్ టాపిక్. యాక్చువల్లీ మనం లాస్ట్ టైం టెన్నిస్ ఎల్బో అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. టెన్నిస్ ఎల్బోనే కాకుండా ఒక 2-3 కండిషన్స్ ఉంటాయి. అంటే ఒకటి, మీకు ఇక్కడ నొప్పి వస్తుంది అంటే చేయడం టెన్నిస్ ఎల్బోని కాదు. టెన్నిస్ ఎల్బో కాకుండా కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే ఒక ప్రాబ్లం చూసిన తర్వాత నాకు ఇదే ప్రాబ్లం అనుకున్నాను సార్, నేను దానికి సంబంధించి ఒక డాక్టర్ కలిసాను, మెడిసిన్స్ ఇచ్చారు, అలా ఉండదు. సో ఎవ్రీథింగ్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు ఎక్కడ పెయిన్ ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి చాలా కండిషన్స్ ఉంటాయి. బేసికలీ ఇటు సైడ్ వచ్చేదాన్ని ఈ ఫ్లెక్సర్ టెండన్స్ అన్ని ఆరిజిన్ అన్ని కూడా ఇక్కడ నుంచి వచ్చేదాన్ని టెన్నిస్ ఎల్బో అంటాం. అలానే ఇక్కడ సైడ్ ఉన్న లిగమెంట్స్ లాగానే ఇక్కడ సైడ్ కూడా ఫ్లెక్సర్ టెండన్స్ అని ఉంటుంటాయి. ఇవన్నీ కూడా ఆరిజిన్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఆరిజిన్ అయిన ఈ లిగమెంట్స్ అన్నీ కూడా మనం ఇట్లా మడవాలంటే కూడా ఇక్కడ, అంటే వెయిట్స్ ఎత్తినప్పుడు చేసినప్పుడు కూడా ఇక్కడ పెయిన్ అనేది వస్తుంటుంది. దీన్ని గోల్ఫర్స్ ఎల్బో అంటాం. దాంతోపాటు ఇంకో కొంతమందికి నర్వ్, ఇక్కడ బేసికల్లీ ఒకటి అల్నార్ నర్వ్ అనేది ఉంటుంది. అది ఇక్కడ నుంచి పాస్ అయ్యి మనకి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. బేసికల్లీ ఈ అల్నార్ నర్వ్ అనేది ఇక్కడ ఒక షీత్ లాగా ఉంటుంది. మనం ఇంతకుముందు మన పాత వీడియోస్లో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని చెప్పాం బేసికలీ. అలానే ఇక్కడ అల్నార్ నర్వ్ అనేది కూడా కంప్రెస్ అవుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇలా 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 తిమ్మిరి అనేది వస్తూ ఉంటుంది. ఈ 2 ఫింగర్స్ అంటే లైక్ సివియర్ స్టేజ్లో ఇలా వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్ చేయాలి అంటే కూడా చేయలేరు, ఇలానే ఈ పొజిషన్లో ఉండిపోతుంది. దీన్ని క్లాయింగ్ ఆఫ్ హ్యాండ్ అంటాం. అంటే ఈ అల్నార్ నర్వ్ ఉన్న ప్రాబ్లం ఉంటే కూడా ఈ క్లాయింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై అనేది కూడా అల్నార్ నర్వ్ సప్లై అంటే వీక్ అయిపోవడం వల్ల కూడా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. నర్వ్ అంటే ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ న్యూరో వాళ్ళు చూస్తారని కాదు, ఈ ప్రాబ్లం మేమే చూస్తాము. ఇది ఆర్థోపెడిక్ సర్జన్స్ చూసే ప్రాబ్లం. ఇది ప్రాబ్లం కాకుండా వన్ మోర్ థింగ్, ఇక్కడ బర్సా అని ఉంటుంది, ఒలిక్రేనియన్ బర్సైటిస్ అని చెప్పేసి. అంటే ఇక్కడ చుట్టూ కొంచెం కండ ఉంటుంది కొంతమందిలో. ఈ కండలో కూడా మనకి ఇన్ఫ్లమేషన్ లాగా డెవలప్ అయిపోయి చిన్నగా ఇంతవరకు ఇట్లా 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 బుడుపులాగా ఇట్లా తయారవుతూ ఉంటుంది. దాన్ని ఒలిక్రేనియన్ బర్సైటిస్ అంటాం బేసికల్లీ. ఈ బర్సైటిస్ ఉన్న వాటికి కూడా చిన్న చిన్న సర్జరీస్ ఉంటాయి. కొంతమందిలో మెడిసిన్స్తోనే చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందికి గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అంటే గౌట్ అనేది అంటే యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్ అనేవి కూడా కొంతమందికి ఇక్కడ డిపాజిట్ అయ్యి కూడా కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది బేసికల్లీ. అవి కాకుండా చాలా కండిషన్స్ ఉంటాయి. అంటే లైక్ ఆర్థరైటిస్ అని చెప్పేసి, టీబీ జాయింట్ అని, ఎల్బో అని, ఇట్లా చాలా ఉంటాయి. సో ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అని చెప్పేసి ఇదే టాపిక్ ఇదే ఉంటుంది ప్రాబ్లం అనేది కూడా అనుకోకండి. ఎందుకంటే కొంతమంది అడిగారు యాక్చువల్లీ, సరే ఈ ప్రాబ్లం ఉంది నాకు ట్రీట్మెంట్ ఏదని. ఏ ప్రాబ్లం ఉన్నా ఒక్కసారి క్లినికల్గా మీ ఒక ఫిజిషియన్ కానీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఇందులో ఏ ప్రాబ్లం ఉంది, దానికి క్లినికల్ ఎగ్జామినేషన్ చూసిన తర్వాత దానికి ఎక్స్రేసా లేకపోతే అల్ట్రాసౌండా ఏది అనేది చెక్ చేసుకున్న తర్వాత, కొన్ని బేసిక్ టెస్ట్లు అనేది చెక్ చేసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం డెసిషన్ తీసుకుంటాం బేసికల్లీ. ఓకే, థ్యాంక్ యూ.